రీజనల్ రింగ్ రోడ్ త్రిపుల్ ఉత్తర భాగానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. భారీ జాప్యం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఉత్తర భాగం బడ్జెట్కు ఆమోద ముద్ర వేసి అనుమతులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచేందుకు మార్గం సుగమమైంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వీలుగా ఎలాంటి పురోగతి లేక ప్రాజెక్టు దాదాపుగా ఏడాది పెండింగ్లో ఉంది. భారీగా పెరిగిన బడ్జెట్ తొలుత రూపాయలు 15,000 కోట్లతో 161.518 కిలోమీటర్ల నిడివితో ఉత్తర భాగాన్ని నిర్మించనున్నట్టుగా అంచనాలు రూపొందించినప్పటికీ తాజాగా పీపీపీఏసీ ఏకంగా 23,935.60 కోట్ల బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. అంటే అంచనాలు దాదాపు రూపాయలు 9,000 కోట్ల మేర పెరిగిపోయాయి. కాగా 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జాప్యం జరిగితే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే దక్షిణ భాగం నిర్మాణానికి 35,000 కోట్ల వ్యయమయ్యే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ భాగం విషయంలో ఇంకా అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 208 కిలోమీటర్లతో ఒక అలైన్మెంట్ను రూపొందించిన ఎన్హెచ్ఏఐ దాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఖరారై డిపిఆర్ సిద్ధమైతే ఖర్చు ఎంత వస్తుందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.